అందరికీ నమస్కారం. ఈరోజు మనం అయస్కాంతాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం ఆడుకునే వస్తువులే అనుకుంటాం కదూ, కాని వాటి వెనుక శతాబ్దాల నాటి ఓ పెద్ద రహస్యం దాగుంది. పదండి, ఓ కథ ద్వారా ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. మన కథలో ఒక అమ్మాయుంది. తన పేరు దిశ. తను పాతకాలపు నావికుల గురించి ఒక స్టోరీ రాస్తోంది. అంతా బానే ఉంది, కాని మధ్యలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. దాంతో ఆమె కథ అక్కడితో ఆగిపోయింది. అసలు తన సమస్య ఏంటంటే, ఒకవేళ రాత్రిపూట ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఒక్క నక్షత్రం కూడా కనిపించకపోతే మరి ఆ నావికులు సముద్రం మధ్యలో దారి ఎలా కొనుక్కునేవారు? చూశారా, ఈ ఒక్క ప్రశ్న ఆమె కథని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. సరే, దిశ మాత్రం తన కథని పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉంది. అందుకే సమాధానం కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే తన రీసెర్చ్లో నావికుల కథలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ బయటపడింది. ఏంటో అది? పదండి చూద్దాం. ఆమె రీసెర్చ్లో ఒక అద్భుతమైన పరికరం గురించి తెలిసింది. అదే అయస్కాంత దిక్సూచి. అవును, శతాబ్దాలుగా నావికులకు దారి చూపిన ఆయుధం ఇదే. ఇంతకీ అంత చిన్న పరికరం అంత పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తుంది? ఆ సీక్రెట్ తెలియాలంటే మనం తప్పకుండా అయస్కాంతాల వెనకున్న సైన్స్ గురించి తెలుసుకోవాల్సిందే. సరే, అయస్కాంతం అంటే ఏంటో మనందరికీ తెలుసు. కాని ఒక్క విషయం ఆలోచించారా? అది అన్ని వస్తువుల్ని అట్రాక్ట్ చేస్తుందా? లేదుగదా. కొన్నిటిని మాత్రమే ఎందుకు లాక్కుంటుంది? అసలు ఏ పదార్థాలకు ఈ స్పెషల్ పవర్ ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఏ పదార్థాలైతే అయస్కాంతం వైపు అట్రాక్ట్ అవుతాయో వాటిని అయస్కాంత పదార్థాలు అంటాం. సింపుల్. ఉదాహరణకి ఇనుము, నికెల్, కోబాల్ట్ లాంటివి. మిగతావన్నీ అంటే ప్లాస్టిక్, రబ్బర్ లాంటివి వాటిని అయస్కాంతం అస్సలు పట్టించుకోదు. చూడండి, మనం ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ చేశామనుకోండి. ఓ అయస్కాంతం దగ్గరికి కొన్ని వస్తువులు తీసుకెళ్తే ఏమవుతుంది? ఇనుప మేకు, స్టీల్ క్లిప్ లాంటివి టక్కనంటుకుంటాయి. అదే ప్లాస్టిక్ స్కేలు, రబ్బర్ లాంటివి వాటికి ఏమీ కాదు, అవి అస్సలు స్పందించవు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అయస్కాంత శక్తి కొన్ని స్పెషల్ మెటీరియల్స్ మీదే పనిచేస్తుందన్నమాట. సరే, ఒక అయస్కాంతాన్ని తీసుకుందాం. దాని పవర్ అంతా యూనిఫామ్గా ఉంటుందా, లేదంటే శక్తి మొత్తం కొన్ని సీక్రెట్ స్పాట్స్లో కాన్సంట్రేట్ అయి ఉంటుందా? పదండి, ఆ పవర్ హౌజెస్ అంటే ఆ ధృవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇదే. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే దాని ఫోర్స్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుందా, లేక ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువగా ఉంటుందా? మన కేల్వికి సమాధానం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్లో దొరుకుతుంది. ఒక పేపర్ మీద కొంచెం ఐరన్ పౌడర్ చల్లి దానికింద మ్యాగ్నెట్ పెట్టామనుకోండి, ఏమవుతుందో చూడండి. ఆ పౌడరంతా మధ్యలో కాకుండా ఎక్కువగా ఆ రెండు చివర్లకే అంటుకుంటుంది. అంటే ఏంటి? పవరంతా అక్కడే ఉందన్నమాట. అయస్కాంతానికి ఏ చివర్లైతే ఈ పవరంతా కాన్సంట్రేట్ అయి ఉంటుందో వాటినే మనం అయస్కాంత ధృవాలు లేదా మ్యాగ్నెటిక్ పోల్స్ అంటాం. ప్రతి మ్యాగ్నెట్కి ఇలాంటివి రెండు ఉంటాయి. ఒకటి నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం, ఇంకొకటి సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువం. ఓకే, ఇప్పుడు మనకి పోల్స్ గురించి తెలిసింది. బావుంది. కానీ వీటికి మన దిశకథలోని నావికులకేంటి సంబంధం? అసలు కథ ఇక్కడే ఉంది. ఆ పోల్స్లోనే నావికుల సమస్యకు సమాధానం దాగుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి. ఒక బార్ మ్యాగ్నెట్ని మధ్యలో దారం కట్టి ఫ్రీగా వేలాడదీశామనుకోండి, అది కాసేపు అటూ ఇటూ తిరిగి చివరికి ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో ఆగిపోతుంది. అదే నార్త్ సౌత్ డైరెక్షన్. ఇదే దిక్సూచి పనిచేసే బేసిక్ ప్రిన్సిపల్. అసలు ప్రతి మ్యాగ్నెట్ ఎందుకు నార్త్ సౌత్ డైరెక్షన్నే చూపిస్తుంది? వేరే డైరెక్షన్ చూపించచ్చు కదా. కారణం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం బ్రతుకుతున్న ఈ భూమే ఒక పెద్ద జైంట్ మ్యాగ్నెట్ అన్నమాట. ఆ భూమికున్న మ్యాగ్నెటిక్ ఫీల్డే ఈ చిన్న మ్యాగ్నెట్స్కి దారి చూపిస్తూ వాటిని ఎప్పుడూ నార్త్ సౌత్ డైరెక్షన్లోనే సెట్ చేస్తుంది. సరదాగా మనం కూడా ఒక చిన్న దిక్సూచిని తయారు చేసుకోవచ్చు తెలుసా? చాలా సింపుల్. ఒక కుట్టు సూదిని తీసుకుని బార్ మ్యాగ్నెట్కున్న ఏదో ఒక పోల్తో ఒకే డైరెక్షన్లో సుమారు 30-40 సార్లు బాగా రబ్ చేయాలి. తర్వాత ఆ సూదిని ఓ చిన్న కార్క్ ముక్కకు గుచ్చి నీళ్లలో వదిలేయండి. అంతే, అది మెల్లగా తిరిగి కరెక్ట్గా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఆగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో కదూ! ఇప్పటిదాకా ఒక మ్యాగ్నెట్ ఎలా పనిచేస్తుందో చూసాం. సరే, మరి రెండు మ్యాగ్నెట్స్ ఎదురుపడితే వాటి మధ్య యుద్ధం జరుగుతుందా, లేక స్నేహం కుదురుతుందా? పదండి, అయస్కాంతాల మధ్య ఉండే ఈ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అంటే ఆకర్షణ, వికర్షణ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
మ్యాగ్నెట్స్ మధ్య ఉండే రూల్ చాలా సింపుల్. ఆపోజిట్స్ అట్రాక్ట్, సేమ్ పోల్స్ రిపెల్. అంటే వేరువేరు ధృవాలు దగ్గరవుతాయి, ఒకేలాంటి ధృవాలు విడిపోతాయి. ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ని తన వైపుకి లాక్కుంటుంది. కానీ రెండు నార్త్ పోల్స్ని దగ్గరికి తెస్తే అవి ఒకదాన్నొకటి దూరంగా నెట్టేసుకుంటాయి. అంతే. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక వస్తువు నిజంగా అయస్కాంతమా కాదా అని టెస్ట్ చేయడానికి అసలైన పరీక్ష ఏంటో తెలుసా? అట్రాక్షన్ కాదు, రిపల్షన్. ఎందుకంటే ఒక మ్యాగ్నెట్ మామూలు ఇనుప ముక్కని కూడా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ని మాత్రమే వికర్షించగలదు, అంటే దూరంగా నెట్టగలదు. అందుకే రిపల్షన్ అనేది మ్యాగ్నెటిజంకి పక్కా ప్రూఫ్ అన్నమాట. అయస్కాంతాలు ఎంత యూస్ఫుల్గా ఉంటాయో వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అంతే డేంజర్ కూడా. వాటిని ఎలా సేఫ్గా ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాగ్నెట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని పొరపాటున కూడా వేడి చెయ్యొద్దు. అలాగే సుత్తితో కొట్టడం, ఎత్తునుంచి కింద పడేయడం లాంటివి చేస్తే వాటి పవర్ మొత్తం పోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, వాటిని మన కంప్యూటర్లు, టీవీలు, మొబైల్ ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు చాలా దూరంగా పెట్టాలి. లేదంటే ఆ వస్తువులు పాడైపోయే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్, ఫ్రీగా వేలాడదీస్తే మ్యాగ్నెట్ ఎప్పుడూ నార్త్ సౌత్ డైరెక్షన్లోనే ఆగుతుంది. సెకండ్, మ్యాగ్నెటిక్ పోల్స్ ఎప్పుడూ జంటగానే ఉంటాయి, నార్త్ అండ్ సౌత్. థర్డ్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. ఫోర్త్, సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి. ఈ 4 రూల్సే మొత్తం మ్యాగ్నెటిక్ వరల్డ్ని నడిపిస్తాయి. సరే, ఈ టాపిక్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ముగిద్దాం. రిపల్షన్ అంటే వికర్షణ రూల్ ప్రకారం ఒకేలాంటి రెండు పోల్స్ ఒకదాన్నొకటి దూరంగా నెట్టుకుంటాయని మనకు తెలుసు కదా. మరి ఈ రూల్ని ఉపయోగించి ఒక మ్యాగ్నెట్ మీద ఇంకో మ్యాగ్నెట్ని ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలో తేలియాడేలా చేయగలమా? ఏమంటారు? దీని గురించి ఆలోచించండి.